అన్న ఎలా ఉంది రామ్ చరణ్ అన్న గ్లిమ్స్ ఎలా ఉంది పెద్ది కేసీపీడి అసలు సీరియస్లీ చెప్పాలంటే అంటే బుచ్చిబాబు గారు ఆయనకి దండేసి దండం పెట్టినా తప్పులేదు. ఎందుకంటే గేమ్ చేంజర్ తో చాలా బాధల్లో ఉన్నారు చరణ్ అన్న ఫ్యాన్స్. సో ఫుల్ మీల్స్ అయితే గ్లిమ్స్ తోనే మాకైతే ఇచ్చినాడు ఆ బుచ్చిబాబు గారు. సో ఒకే మాట చెప్పాలంటే బుచ్చిబాబు గారు ఒక మాట అంటే నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది, RC16 పెద్ది షార్ట్ గ్లిమ్స్ అనేది ఒక చిన్న టైటిల్ పెట్టినాడు. సో షార్ట్ గ్లిమ్స్ కాదన్నా, అది బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ గ్లిమ్స్. అవి ఏందన్నా క్రికెట్ షార్ట్ దానమ్మ ఇట్లా పెట్టి కొట్టి ఇక్కడ కొడితే నాకు అనిపించింది, ఏమనిపించింది తెలుసా, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినట్టే అనిపించింది నాకు. సో ఒక్కసారి ఊహించుకోండి, కొడితే బాలే అట్లా పోయింది అనుకో, ఒకవేళ సినిమా కూడా అన్న ఒక్కటే మాట అన్న, సినిమా దగ్గర క్యాచ్ పట్టినట్టు క్యాచ్ ఎవ్వడు పట్టలేదు లేదు క్యాచ్ పట్టలేదు అని ఎందుకని చెప్తున్నా అంటే దానమ్మ దాంట్లో ఒకటి ఎలివేషన్ ఉంది, అది చెప్పకూడదు, నేను ఇప్పుడు చెప్పను, ముందు తెలుస్తుంది ఒక్కొక్కరికి. సో ఒక్క రామ్ చరణ్ అన్నని చూపిస్తేనే ఈ లేజ్ గూస్ బంప్తో చచ్చిపోయినా మేము. అలాంటిది మీజాపూర్ మున్నాబాయ్, శివరాజ్ కుమార్ వాళ్ళంతా ఇంకొక ఉన్నాడు, ఇంకొక బిగ్గెస్ట్ స్టార్, క్రికెట్ కి అమ్మ మొగుడు, క్రికెట్ దేవుడు ఉన్నాడు, నేను చెప్పను, క్రికెట్ దేవుడు ఉన్నాడు. ఆయన వస్తే ఎలా ఉంటుందో వదిలేస్తున్నా అన్న. చరణ్ అన్న నా పేరు, రామ్ చరణ్ అక్కడ కానీ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు కదా, పుష్ప లాగా ఉంది అది, అవన్నీ వదిలేద్దాం. ట్రోల్స్ గీల్స్ అన్ని ట్రోల్స్ గీల్స్ విజిల్స్ మాస్ వైబ్స్ అవన్నీ మాకు మామూలే. సో ఒకటే మాట, ఈసారి కొట్టే దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేక్ కాకుంటే బ్రేక్ అవుతాయా? లేదు అట్లొద్దు. అల్లు అర్జున్, ప్రభాస్ అన్న, చరణ్ అన్న అంతా ఒకటే, వేరు చేసేకూడదు ఇండస్ట్రీని. ఈసారి ప్యాన్ ఇండియా రికార్డులను కొడుతున్నాం, ఓకేనా? ప్యాన్ ఇండియా హీరోలు ఉన్నారు కదా, హిందీ హీరోలకు నిద్ర లేకుండా తెలుగు హీరోలు చేస్తున్నారు. శంకర్ నేర్చుకోవాలి డైరెక్షన్ బుచ్చిబాబు దగ్గర. శంకర్ గారు మంచిగా చేసినారు కానీ కొద్దిగా వర్కౌట్ కాలేదు. సో బుచ్చిబాబు గారు మాకు మంచి డెలివరీ చేశారు రామ్ చరణ్ అని. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బస్టర్ గ్లిమ్స్ తోనే చెప్పేస్తున్నా, ఇండస్ట్రీ రికార్డ్ షేకే ఒక్కటే చెప్పాలన్నా. గేమ్ చేంజర్ అతి ఉత్సాహంతో చెప్పారు, సినిమా ఫ్లాప్. అది వేరే లేండి, అది పక్కన పెట్టండి. సినిమా గురించి ఎక్కువ మాట్లాడినా, ఇంట్రడక్షన్, ఇంటర్వల్ బ్లాక్, ఫ్రీ క్లైమాక్స్ ఏదో ఓకే సాంగ్స్ ఈ లెవెల్లో ఉంటేనే సినిమా బ్లాస్ట్ అయిపోద్ది, ఈ లెవెల్లో ఉంటేనే బ్లాస్ట్ అయిపోద్ది. అలాంటిది బుజ్జిబాబు 4 సంవత్సరాలు కథ రాసినాడు, ఏ లెవెల్లో ఉంటుందో మీకే వదిలేస్తున్నా. బ్లాస్టింగ్ రెడీ అయిపోండి, మిగతా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దిగుతున్నాడు అన్న బ్యాట్ తో, అన్ని 6లే.